హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి హైదరాబాదీ స్టైల్లో దమ్ బిర్యానీ. అబ్బా, ఎప్పుడు కచ్చి బిర్యానీ చేసి మీకు చూసి బోర్ కొడుతుందని చెప్పి ఈసారి హైదరాబాద్ స్టైల్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను అనమాట. మొన్ననే రీసెంట్గా కచ్చి బిర్యానీ చేసినప్పుడు మా చెల్లి నన్ను ఒక మాట అన్నది, అక్క నువ్వు కచ్చి బిర్యానీ చేస్తున్నావు కదా, రైస్ అను కర్రీ మొత్తం కలుపుకొని తిన్నట్టు ఉండదా ఫ్లేవర్ అని అడిగింది అనమాట. ఎప్పుడైనా కచ్చి బిర్యానీని అలా ఎప్పుడు ఊహించుకోలేదు నేనైతే. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దమ్ బిర్యానీ ప్రాసెస్లోకి అయితే ఏ బొగోనాలో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ బొగోనాలోకి ఫస్ట్ 1 kg వరకు చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 2 స్పూన్లు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు, ఫుల్ టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ కచ్చి బిర్యానీ అయినా, నార్మల్ బిర్యానీ అయినా, దమ్ బిర్యానీ అయినా, దేంట్లో అయినా పెరుగు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు అరగుప్పెడు వరకు కల్లుప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి. ఇప్పుడు అందులోనే కారం, పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసేసాము. మొత్తం 3 అయిపోయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ అనమాట. నేను చిన్న స్పూన్తో యాడ్ చేశాను కాబట్టి 3 స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను. ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఫుల్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రా ఐటమ్స్ అయితే వేసుకుందాము. మనం బిర్యానీలోకి ఏవేవైతే వేస్తామో లవంగం, చెక్క, స్టార్ పువ్వు, అనాస, మరాఠీ మొగ్గ, యాలకులు, షాజీరా అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా అవైలబుల్లో ఏముంటే బిర్యానీ దినుసులు అవి కూడా వేసేసుకోవచ్చు. రా ఐటమ్స్ వేసినట్టయితే దమ్ బిర్యానీకి ఒక స్పెషల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట, రైస్కి కూడా. ఇప్పుడు దమ్ బిర్యానీకి మనం యాక్చువల్గా పచ్చిమిరపకాయలు వేసుకోము, కాకపోతే ఇట్లా కలిపి పెట్టుకున్నప్పుడు వేసుకోమన్నమాట. బగారా చేసి అందులో వేస్తాము. దమ్ బిర్యానీకి అలా కాదు, పచ్చిమిరపకాయలు ఉప్పు పేస్ట్ చేసి వేస్తారు. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు, మంచి ఘాటున్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట. అందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసాను, కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు షాహీ బిర్యానీ మసాలా ఒక ఫుల్ టేబుల్ స్పూను, చికెన్ మసాలా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉల్లిపాయల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నూనె, ఆ నూనె ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే కలుపుకోవాలన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బాగా పండిన ఒక టొమాటోని తీసుకొని దాన్ని కూడా ఇలా ముక్కల్లాగా అయితే చేసి వేసుకోవాలి. మరి సన్నగా తరిగి పెట్టుకోవద్దు. చికెన్ ముక్క అనేది అదొక రకమైన టొమాటో ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా ముక్కల్లాగానే కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం విడి కొబ్బరి పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి. చివర్లో మన మ్యారినేషన్కి టైంని పట్టి ఈ నిమ్మకాయను అయితే పిండుకోవాలి. డైరెక్ట్గా నిమ్మకాయ నైట్ ఓవర్ సోక్ చేసినట్టయితే అవసరం లేదు. ఓవర్ సోక్ చేయకుండా మనం మార్నింగ్ చికెన్ తెచ్చుకొని మధ్యాహ్నానికి బిర్యానీ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నిమ్మబద్దనైతే పిండుకోవాలన్నమాట. ఎందుకు ఇలా డిఫరెన్సెస్ చెప్తున్నాను అంటే, నైట్ సోక్ చేసి పెట్టుకుంటే దమ్ బిర్యానీకి బాగా మ్యారినేషన్ అయితే బాగా జరుగుతుంది, బాగా స్మూతీ టెక్స్చర్తో వస్తుందన్నమాట పీసు. అప్పుడు మనము నిమ్మకాయలు పిండుకున్నట్టయితే ఆ పులుపుదనం అనేది చికెన్ పీసు పీల్చుకుంటుంది. సో ముక్క అనేది పుల్లగా తగులుతుంది అనమాట. ఇప్పుడు ఈసారి బిర్యానీ దావత్ రైస్తో కాకుండా నార్మల్ విడిగా రైస్తో అయితే చేయబోతున్నా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఈ రైస్ ఎలా వస్తుంది రైస్ అని చూద్దామని చెప్పి ఈసారి అయితే విడిగా రైస్ తెచ్చాను. కేజీ వచ్చేసరికి 100 రూపీస్ అయితే పడింది. తర్వాత వీటిని ముందే ఒక అరగంట ముందు నానబెట్టేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ రైస్ కుక్ చేసుకోవాలి కదా, అందుకోసమని నీళ్ళని అయితే పెట్టేశాను. కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే అనాస పువ్వు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, ఇలాయచీ, ధనియా కాదు షాజీరా, ఇవన్నీ రా ఐటమ్స్ మళ్ళీ ఇందులో కూడా వేసుకుంటున్నాం అనమాట. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను ఈసారి. ఇలా వేసిన తర్వాత ఇందులోనే ఒక బద్ద వరకు నిమ్మ చెక్కనైతే పిండుకుంటున్నాను. నేను ఈ బిర్యానీని ఓవర్ నైట్ సోక్ చేయలేదు కాబట్టి మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాను అనమాట. పొద్దున్నే సోక్ చేసుకున్నట్టయితే నిమ్మ చెక్కను పిండి పెట్టుకోండి, నైట్ సోక్ చేసుకున్నట్టయితే అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా కొంచెం వరకు పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎసురు అయితే వస్తుంది. ఎసురు వచ్చే ముందు మనము నీళ్ళల్లో
నీళ్ళు అనేవి సాల్టీగా ఉండాలన్నమాట. కొంచెం ఉప్పగా ఉన్నట్టయితే రైస్కి అయితే సరిపోతుంది. సెకండ్ టిప్ వచ్చేసరికి మనం రైస్లో ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాం. సో మన కర్రీలో కనుక ఒకవేళ ఉప్పు ఎక్కువైంది అని అనిపిస్తే, మొత్తం కలుపుకొని తినేటప్పుడు ఎక్కువైతుందేమో అనిపిస్తే, ఇప్పుడు ఒక ఆలుగడ్డను తీసి తొక్క తీసేసి ఇలా 2 ముక్కలాగా చేసి అయితే పెట్టుకోండి. అలా పెట్టుకున్న ఆలుని ఇలా మధ్యలోకి అయితే చికెన్ కలిపి పెట్టుకున్న బొగోనలాకైతే పెట్టేసి కింద మంట పెట్టేసేయండి. అప్పుడు నీళ్ళు అనేవి లైట్గా ఊరుతాయి. ఎందుకు మనం మంట పెట్టాము అంటే, మనం ఓవర్ నైట్ సోక్ చేయలేదు కాబట్టి ముక్క సాఫ్టీ టెక్స్చర్తో రాదు. సో అందుకోసమనే మనం చికెన్ని కొంచెం అలా ఒక సెగ తగిలేదాకా మనం ఫస్టే కుక్ చేసుకోవాలి. ఒక సెగ తగిలితే చాలు, ఎందుకంటే మళ్ళీ మనం వేడి రైస్ పైన వేస్తాం కాబట్టి దమ్ బాగా అవుతుంది. ఇదంతా ప్రాసెస్ కూడా నేను చెప్పిన ప్రాసెస్. మీకు టైం లేనప్పుడు పొద్దున్నే చికెన్ తెచ్చుకొని మ్యారినేషన్కి టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే. సో ఈ విధంగా దమ్ బిర్యానీని అప్పటికప్పుడు కూడా చేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. ఈ విధంగా రైస్ మనకి 60% అయితే ఉడికింది. 60% రైస్ ఉడికింది లేదు అనేది మనం చేత్తో చెక్ చేసుకోవాలి. ఒకసారి మనం రైస్ వేసుకునే ముందు వాటర్ సాల్టీగా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా అని దాన్ని కూడా మనం టేస్ట్ చేసి చూసుకోవాలన్నమాట. లేకపోతే ఇందులో సాల్ట్ ఉండి మళ్ళీ కర్రీలో సాల్ట్ ఉండి మసాలా సాల్టీగా ఉండి మన బిర్యానీ అనేది ఫ్లాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము బిర్యానీలోకి కుంకుమ పువ్వును అయితే నానబెట్టేసుకోవాలి. మనం పైన ఫ్లేవర్గా వేస్తాం కదా కుంకుమ పువ్వు, పాలల్లో కొంచెం కుంకుమ పువ్వుని నానబెట్టేస్తే అదొక రకమైన షేడ్ వస్తుంది. నేను మర్చిపోయాను. సో అందుకోసమైనా చివర్లో ఇలాగ వేసి ఒక 10 నిమిషాలు ఉంచేసి వేసేసాను అనమాట. నాకు ఏమాత్రం గుర్తే లేదు కుంకుమ పువ్వు వేసే సంగతి. యాక్చువల్గా ఎప్పుడు మనం వేయం కదా, ఈసారి కొత్తగా వేస్తున్నాము. సో ఇలాగా మనము చికెన్లో వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నట్టయితే అందులో ఉన్న సాల్ట్ మొత్తాన్ని ఇలా ఆలుగడ్డ అనేది పీల్చుకుంటుంది అనమాట. తర్వాత మనము ఇలా కుక్ అవుతున్నప్పుడు పొయ్యి ఆఫ్ చేయకుండానే 60% కుక్ అయిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ ఉన్న బొగోనా కూడా పొయ్యి ఆఫ్ చేయకూడదు, చికెన్ ఉన్న బొగోనా పొయ్యి కూడా ఆఫ్ చేయకూడదు అనమాట. 2 ఉండాలి ఫ్లేమ్లోనే. ఇలా అయిన తర్వాత మనము ఒక లేయర్ రైస్ వేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అని కూడా అంటారు, అలా వేసిన తర్వాత మళ్ళీ రైస్ని ఒక 70-80% కుక్ అయిన తర్వాత సెకండ్ లేయర్ అయితే వేసుకోవాలి. ఇలా లేయర్స్గా రైస్ని అయితే వేసుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే వేడిగా కుక్ అవుతున్న రైస్ కుక్ అయిన వాటర్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే చికెన్లో ఎక్కువ వాటర్ రానప్పుడు అది వేసుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు చికెన్లో వాటర్ ఊరాయి, ఆల్రెడీ మనం సెగ పెట్టాం కాబట్టి కొంచెం చికెన్లో వాటర్ ఊరాయి కాబట్టి ఇంకా వేడి వాటర్ మనం పోయాల్సిన అవసరం అయితే లేదు. అది పోసినట్టయితే కింద రైస్ అనేది పలుకుగా ఉన్న రైస్ మెత్త పడిపోతుంది అనమాట. గుజ్జుగా అయిపోయే అవకాశం ఉంటుంది. విడివిడిగా రైస్ రాదనమాట. ఇప్పుడు చివరి లేయర్ అయితే వేసుకుంటున్నాను. 90% కుక్ అయిన రైస్ని అయితే వేసుకుంటున్నాను. మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ని అస్సలు పడేయొద్దు, దీంతో ఇంకొక స్టెప్ అయితే ఉండబోతుంది. సో చూసారు కదా, ఇలా లేయర్స్గా వేసుకున్న తర్వాత మనం చివర్లో అసలు సెగ అనేది ఎక్కడ మనము ఆఫ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనము వేడి వాటర్ ఈ బిర్యానీలో మధ్యలో వేయట్లేదు. ఎందుకు అంటే కింద రైస్ గుజ్జు అయిపోతుంది కాబట్టి, చికెన్లో వాటర్ ఉన్నాయి కాబట్టి అదే సరిపోతుంది. తర్వాత సర్వింగ్ చేసుకున్నప్పుడు కూడా ఇంకా టిప్స్ ఉన్నాయన్నమాట. మిస్ అవ్వకుండా చూడాలి అంటే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చివర్లో మనం మిగిలిపోయిన కొత్తిమీర, పుదీనా, మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, ఒక నిమ్మచెక్క రైస్లో వేసినట్టయితే ఇందులో వేసుకోవాల్సిన పని లేదు. మనం రైస్లో వేసాము, అందుకోసమనే పైన వేయట్లేదు. మీరు రైస్లో వేయడం మర్చిపోయినట్టయితే పైన లేయర్లో వేసుకోండి. ఇప్పుడు కుంకుమ పెట్టుకున్న పాలను కూడా ఇలా పైనుంచి ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసేస్తే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ మొత్తంలో చేశాను కాబట్టి పాలు కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి వచ్చింది. వేసిన తర్వాత మనం మూతనైతే గట్టిగా లాక్ చేసేయాలన్నమాట. నేను ఏమీ వేయట్లేదు, డైరెక్ట్గా మూత పెట్టేశాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది థర్డ్ టిప్ అనే అనుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ గిన్నెని కిందకి ఇలా దించుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మన రైస్, చికెన్లోని వాటర్, చికెన్ మొత్తం సెటిల్ అయిపోతుంది అనమాట. ఇలా ట్యాప్ చేసుకున్నట్టయితే ఎక్కడా ఖాళీ లేకుండా ఒకదానిపైన ఒకటి బాగా సెటిల్ అయిపోతుంది. దమ్ అయ్యేటప్పుడు మిస్ అవ్వకుండా బాగా దమ్ అవుతుంది అనమాట. ఇలా పొయ్యి మీదకైతే షిఫ్ట్ చేసేసాను. పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి 5 నిమిషాలు
గట్టిగా అంటే ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసాను అనమాట. ఇలా పెట్టుకునే ముందు మనం వేడి వాటర్ ఉన్నాయి కదా, రైస్ కుక్ చేసుకున్న వాటర్, దాని మీద కూడా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఈ బిర్యానీ బొగోన మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకున్నట్టయితే కింద మంట పైన వేడి వాటర్ ఉండడం వల్ల మన దమ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత మనము ఒక 5 నిమిషాలకి మీడియం ఫ్లేమ్కి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 to 7 minutes మీ పొయ్యి ఫ్లేమ్ ఎలా వస్తుందో దాన్ని చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోండి. తవా కూడా పెట్టుకోవచ్చు, నేను డబుల్ స్టాండ్ పెట్టాను. ఈ విధంగా ఒక 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఫుల్ సిమ్ మీద ఒక 10-15 నిమిషాలు అయితే పెట్టాను. 15 నిమిషాలు అయితే పెట్టాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా దమ్ అయిందో. ఇప్పుడు 4th టిప్. ఇప్పుడు మనం ఎప్పుడైనా దమ్ బిర్యానీ చేసినప్పుడు కింద వాటర్ ఉన్నాయేమో, అయ్యో ఉడికిందో లేదో అనే డౌట్ అయితే వస్తుంది. అలా డౌట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక స్ట్రైట్గా ఉన్న ఒక స్పూనో చెంచానో ఇట్లాగా బిర్యానీ మీద నుంచి స్ట్రైట్గా కిందకైతే పెట్టేసేయాలి. ఇలా పెట్టుకొని పైకి తీసుకున్న తర్వాత దాని మీద అబ్జర్వ్ చేసుకోండి. వాటర్ మరకలు ఏమూ లేకపోతే, వాటర్ తగిలినట్టు అనిపిస్తే కొంచెం ఇంకో 5 minutes ఎక్స్ట్రా పెట్టుకోండి. వాటర్ తగిలినట్టు ఏమీ లేవు, బాగా కుక్ అయింది అనుకుంటే ఇలా నీట్గా వస్తుంది అనమాట, మనం పెట్టిన స్పూన్ కానీ చాకు కానీ. ఇప్పుడు తర్వాత ఒక 20 నిమిషాలు అస్సలు మూత ఓపెన్ చేయకుండా మళ్ళీ అంతే మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. ఇది 5th టిప్. ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్టయితే బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. కచ్చి బిర్యానీకి అయితే ఇలా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇది దమ్ బిర్యానీ కాబట్టి సెగ బయటికి పోకుండా ఒక 20 నిమిషాలు కదిలించకుండా అంతే ఉన్నట్టయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా లోపలే ఉండి బాగా ఇమిడిపోతుంది. ప్లస్ రైస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా రైస్ వస్తేనే మనకు బిర్యానీ కుదిరినట్టు. తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే మనము కచ్చి బిర్యానీ అయితే లేయర్స్గా ఉంటుంది, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. దమ్ బిర్యానీకి ఏమవుతుందంటే పైన రైస్ కింద మసాలా ఉంటుంది. సో మనం సర్వ్ చేసుకున్నప్పుడు మొత్తం ఒకసారి ప్లేట్లోకి సర్వ్ చేసుకోబోయే ముందు ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇలా వైట్ రైస్ మసాలా రైస్ మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాతే మనం తినబోయే ప్లేట్ మీదకి సర్వింగ్ అయితే చేసేసుకోవాలి. సో చూడండి మన బిర్యానీ ఏమాత్రం మాడిపోలేదు, ఏమాత్రం వాటర్ లేవు కింద, పర్ఫెక్ట్గా గుజ్జు అవ్వడం కానీ అలాంటిది ఏమీ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. రైస్ కూడా దావత్ రైస్ లానే ఉన్నాయి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ మనము రైస్ని మరియు చికెన్ మసాలాని మొత్తాన్ని ఇలా బౌల్లోకి అయితే తీసుకొని కలుపుకుంటున్నాము. ముక్క చూడండి ఎంత జ్యూసీగా వచ్చింది, అసలు కాలిపోతుంది చేయి పట్టుకుంటే, అంత జ్యూసీగా వచ్చింది. అలా అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓవర్ నైట్ సోక్ చేయకుండా కూడా మనం దమ్ బిర్యానీ ఇలా హైదరాబాదీ స్టైల్లో చేసేయొచ్చని ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పేశాను. సో చూశారు కదా, ఇప్పుడు నేను బిర్యానీని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తున్నాను. లుక్ ఎలా ఉందో మీరే చూడాలన్నమాట, మీరే చెప్పాలి ఎలా వచ్చింది. మీరు కనుక ట్రై చేస్తే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి నచ్చింది అని. నచ్చకపోయినా కానీ నచ్చలేదు అని కూడా కామెంట్ చేయగలరు. ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకుంటాం, అది మీకు కూడా తెలుసు. సో నిన్న ఒక బ్యాడ్ కామెంట్ అయితే వచ్చింది షార్ట్ వీడియోకి, వాళ్ళ నేమ్ నేను చెప్పదలుచుకోలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, అన్ని వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చూసేశారు కదా, ఇలాంటి దమ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోండి. పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీని ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.